హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆమని కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నాను అండ్ మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే నిన్న ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది. క్లిప్ పెట్టుకున్నావా? ఆన్సి బంగారం, లేచినవా? ఏం తింటున్నావు? దోశలా? విన్సీ విన్సీ హాయ్ చెప్తున్నావా? ఆన్సీ హాయ్, చెల్లకు తినబెట్టు. ఆఫ్టర్నూన్ రైస్ అయితే వండలేదు, పిల్లలు దోశలే తింటానన్నారు, అందుకనేసి దోశలు అయితే వేస్తూ ఉన్నాను. అన్నం అయితే ఎక్కువగా తినరు పిల్లలు, ఇలా ఏమన్నా టిఫిన్స్ అయితే చేస్తే ఇష్టంగా తింటారు, అందుకనేసి ఆఫ్టర్నూన్ అయితే దోశలు వేసాను. మా వారు కూడా రానని చెప్పారు, అందుకని ఇక నాకు పిల్లలకు అనేసి దోశలే వేసి తినిపించాను. పిల్లలకి బయట కూర్చున్నారు, బయట కూర్చొని అయితే తినిపించాను. బయట అయితే మంచిగా ఆడుకుంటూ తింటారు కదా, ఇంట్లో అయితే ఆడుకుంటూ తినరు, అందుకనేసి బయట అయితే మంచిగా వెలుతురు ఉంటుంది కదా. మా ఇంట్లో కొంచెము బాగా ఎక్కువగా వెలుతురు వస్తుంది కానీ కొంచెం చీకటిగానే ఉంటుంది. బట్టలు బయట ఆరబెడితే మట్టుకైతే చీకటిగా ఉంటుంది కొద్దిగా, అందుకనేసి బయట అయితే వెలుతురుగా ఉంటుందనేసి బయట తినిపిస్తూ ఉన్నాను. పిల్లలిద్దరికి చక్కగా ఆడుకుంటూ మంచిగా తింటూ ఉన్నారు. ఆడిపిస్తూ తినిపిస్తే మట్టుకైతే తింటారు. మనము నార్మల్గా కూర్చోబెట్టి తినిపిస్తే మట్టుకైతే తినరు, అందుకనేసి ఇలా తినిపిస్తూ ఉంటాను. ఎప్పుడైనా కూడా చక్కగా బయట కూర్చొని ఆడుకుంటూ తింటారు. బయట మాకు కొంచెం ప్లేస్ ఉంది, పిల్లలు ఆడుకోవడానికైతే చక్కగా కొంచెం అయితే ప్లేస్ ఉంది. చూడండి, మా చిన్న చిట్టి పాప అయితే స్టూల్ పైన ఎక్కింది. నేనైతే చూడలేదు, నేను ఇంట్లో ఉన్నా. వచ్చేసరికి అయితే స్టూల్ పైన ఎక్కి కూర్చుంది. నాకైతే చాలా భయం వేసింది తాను అలా కూర్చుంటే, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ పడిపోతుందా అనేసి అయితే చాలా భయం వేసింది. తర్వాత 4కి అలా పాలైతే వేడి చేస్తున్నాను. బాలామృతం పిండి అయితే ఉంది, బాలామృతం పిండిలో కొంచెం పాలైతే కల్పిస్తాను. చాలా ఇష్టంగా తాగుతారు. వాటర్ కూడా కలిపితే బాగుంటుంది, కాకపోతే పాలైతే ఇంకా టేస్టీగా ఉంటుంది అనేసి అయితే వాళ్ళకి ఇస్తూ ఉన్నాను. మా పెద్ద పాపకు బాలామృతం పిండి అంటే చాలా ఇష్టము. వాళ్ళకైతే ఇద్దరికి అంగన్వాడీలో 2 ప్యాకెట్స్ అయితే ఇస్తున్నారు 1 మంత్కి. వాళ్ళకైతే తినిపిస్తాను డైలీ కూడా కొద్దిగానైతే వాళ్ళకి ఇలా పాలైతే కలిపి తినిపిస్తాను. చాలా ఇష్టంగా తాగుతారు, అందుకనేసి అయితే ఇలా కలుపుతూ ఉన్నాను. నాకు కూడా ఇలా తినడం అంటే చాలా ఇష్టము. దాంట్లో పాలైనా వాటర్ అయినా కలపకుండా ఇచ్చామనుకోండి వాళ్ళకి గొంతులో ఇలా తట్టుకున్నట్లుగా అవుతుంది. అలా ఇవ్వకుండా ఇలా పాలన్న వాటర్ అన్న కలిపి ఇస్తే మట్టుకైతే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. నేనైతే పిల్లలకి ఇలా తినిపిస్తూ ఉంటాను.
మా పెద్ద పాపకైతే చాలా ఇష్టము. అప్పుడప్పుడు నేను బాలామృతం పిండితో దోసలు కూడా వేస్తాను. దోసలు అలాగే ఆ పిండితో కేక్ అయితే చేస్తూ ఉంటాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకైతే ఇచ్చాను. మా చిన్న పాపకు ఇస్తే మట్టుకైతే పక్కన పెట్టేసింది అని చెప్పి. నేనైతే తినిపిస్తే మట్టుకైతే తను తినలేదు కానీ మా పెద్ద పాప అయితే కొంచెం తిన్నది. నేనైతే తర్వాత మా చిన్న పాప తినలేదని నేనైతే తిన్నాను తీసుకొని. చాలా టేస్టీగా ఉంది. బాలామృతం పిండిలో పాలు యాడ్ చేసుకొని ఇలా తింటూ ఉంటే మట్టుకైతే నాకైతే చాలా ఇష్టం అనిపించింది. అప్పుడప్పుడైతే వాటర్ కూడా వేసుకొని తింటాను. చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. మీరైతే ఒకసారి ట్రై చేయండి. మీ దగ్గర కనుక బాలామృతం పిండి ఉంటే కనుక వాటర్ అన్నా లేదంటే పాలన్నా ఇలా యాడ్ చేసుకొని బాగా వేయకూడదు, కొద్దిగానే వేసుకొని ఇలా మంచిగా కలిపేసుకొని తినాలి. బాగుంటుంది. మంచిగా హెల్త్కి కూడా మంచిది కదా ఫుడ్. అందుకనేసి అయితే నేను ఈ విధంగా చేస్తూ ఉంటాను. కేకు, దోశలైనా లేదంటే ఇలాగా పాలు యాడ్ చేసి అయినా పిల్లలకు తినిపిస్తాను. తర్వాత ఈవినింగ్ మా వారైతే వచ్చారు. వచ్చిన తర్వాత ఒక సమోసా అయితే తీసుకొచ్చారు. మా చిన్న పాప తింటా అన్నది కానీ తనైతే అస్సలు తినలేదు. తింటా అనడమే కానీ తినదు. అలా ఊరికనే తీసి అమ్మ తీసి అంటేను నేనైతే తీసిచ్చాను. మేమైతే కొద్దిగా తినేసాము. మా పెద్ద పాప, నేను. చిన్న పాప అలా కొంచెం అలా తింటుంది అంతే. తర్వాత ఈవినింగ్ కర్రీ చేద్దాం అనేసి అయితే బంగాళదుంప వంకాయ కర్రీ చేస్తున్నాను. బాగుంటుంది కాంబినేషన్. మా వారైతే కట్ చేస్తున్నారు. నేనైతే గిన్నెలు కడిగేసి రైస్ అయితే పెడుతూ ఉన్నాను. మా వారు నాకు అప్పుడప్పుడైతే ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారు. వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తూ ఉంటారు, నాకు కట్ చేసి ఇస్తారు. పిల్లలు చూడండి మా వారి చుట్టే కూర్చొని ఉన్నారు, చక్కగా చూస్తూ ఉన్నారు. వంకాయలు ముడితే మట్టుకైతే నేను వద్దన్నాను. వంకాయలు నోట్లో పెట్టుకుంటే చిన్న పిల్లలకి పళ్ళు పుచ్చిపోతాయి కదా, అవైతే పెట్టుకోకండి అని చెప్పాను. వాళ్ళైతే వట్టిగానే ముడుతూ ఉన్నారు. మా వారైతే కట్ చేస్తూ ఉన్నారు. మంచిగా కట్ చేస్తారు చిన్నగా పీసెస్. నాకైతే ఇష్టము. అందుకనేసి మా వారిని కట్ చేయమనేసి చెప్పి ఇచ్చాను. మా పిల్లలైతే చక్కగా కూర్చొని చూస్తూ ఉన్నారు మా వారు కట్ చేసేటప్పుడు. నేనైతే ఇక్కడ రైస్ పెడుతూ ఉన్నాను. ఈ చాట అయితే నేను మొన్ననే తీసుకున్నాను. అంతకుముందు చాట నార్మల్ది ఉండే, ప్లాస్టిక్ చాట కాకుండా. అదైతే నాకు అదంటే చాలా ఇష్టం. కాకపోతే అదైతే కొంచెము కింద పెడతాం అనుకోండి బొద్దింకలు దాంట్లోకి వెళ్ళేసి ఉన్నాయన్నమాట. అందుకనేసి ఆ చాట అయితే పడేసి మళ్ళీ ప్లాస్టిక్ చాట అయితే కొనుక్కున్నాను. బాగుంది. నేనైతే బియ్యం ఎప్పుడైనా కూడా ఇలా చెరిగి అయితే పెడతాను. ఎందుకంటే దాంట్లో కొంచెం డస్ట్ ఏమైనా ఉంటుంది కదా అని చెరిగి బియ్యం అయితే పెడుతూ ఉన్నాను. 3 times అలా వాష్ చేసి ఆ బియ్యం అయితే పెడుతూ ఉన్నాను. తర్వాత మా వారైతే వెజిటేబుల్స్ అయితే కట్ చేసి ఇచ్చారు. ఇలా హెల్ప్ చేస్తే మట్టుకైతే వంట చేయడం చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. నేనే కట్ చేసుకోవడం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుందనేసి అయితే మా వారైతే కట్ చేసి ఇస్తారు. అప్పుడప్పుడు నాకైతే ఈవినింగ్ టైంలోనైతే ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈవినింగ్ పనులు ఏమన్నా ఉంటే చేస్తారు. మార్నింగ్ అయితే నేనే చేసేసుకుంటాను త్వరగా. మార్నింగ్ పిల్లల్ని పట్టుకొని ఉంటే నేనైతే ఇంట్లో పనులన్నీ కూడా చేసేసుకుంటాను. ఈవినింగ్ పిల్లలు అయితే కొంచెం ఆడుకుంటారు కదా అనేసి వెజిటేబుల్స్ కట్ చేసి ఇచ్చారు. నేనైతే ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక కడాయి స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలా మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు, ఆలుగడ్డలు వేసుకోవాలి. ఆలులు అయితే చాలా చిన్నగా కట్ చేశారు. ఎందుకంటే అలా కట్ చేస్తే మంచిగా ఉడుకుతుంది కదా కర్రీ. నేను వాటర్ కొన్ని యాడ్ చేశాను. మంచిగా గ్రేవీగా అయితే వచ్చిందండి. చాలా బాగుంది టేస్టీగా. వంకాయలు, ఆలులు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఆయిల్లో మంచిగా ఉడికించుకోవాలి. ఆలోపు అయితే అన్నం అయితే ఉడికింది. పక్కన రైస్ పెట్టాను, ఒక పక్కన అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. 10 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి అయితే కలిపేసుకుంటున్నాను. ఎందుకంటే ఆలులు కొంచెం అడుగున అంటుకున్నట్లుగా అవుతుంది కదా, అందుకనేసి అయితే మధ్యలో మూత తీసి ఇలా కలుపుతూ ఉండాలి.
మళ్ళీ ఆలు గిన్నెకే అంటుకొని పోయినట్లుగా అవుతుందనేసి నేనైతే ఇక్కడ మరొకసారి కలిపి మూత పెట్టుకొని టమాటాలు కట్ చేసుకుంటున్నాను. టమాటాలు అయితే ఒక 3 యాడ్ చేశాను. బాగుంది కర్రీ అయితే, టేస్టీగా ఉంది. అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. వంకాయలు ఆలుగడ్డలు ఉంటే మట్టుకైతే ఇలాగే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. నార్మల్గా వండినా బాగుంటుంది వంకాయ అండ్ విడివిడిగా వండినా బాగుంటుంది. కాకపోతే ఇలా యాడ్ చేసి 2 కలిపి వండితే మట్టుకైతే చాలా టేస్టీగా ఉందండి. టమాటాలు కట్ చేసుకున్న తర్వాత కొత్తిమీర కట్ చేసుకుంటున్నాను. నేను ఏ కర్రీలోనైనా కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటాను, టేస్ట్ బాగుంటుంది కదా అందుకనేసి. ఏది తేకపోయినా మా వారిని అయితే కొత్తిమీర తీసుకొని రమ్మంటాను. మంచిగా బాగుంటుంది కదా కర్రీస్లలో వేస్తే మటుకు టేస్టీగా ఉంటుంది. తర్వాత మూత తీసుకొని మరొకసారి కలిపేసుకొని దాంట్లో టమాటాలు, కారము, సాల్ట్, ధనియా పౌడరు, కొద్దిగా మసాలా యాడ్ చేశాను కొంచెమే. నేను ఇంట్లోనైతే తయారు చేసుకున్నానండి మసాలా. బయట నుంచి అయితే ఎక్కువగా తెప్పించుకోను. ఇంట్లో అన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చుకొని వాటిని వేంపి మిక్స్ అయితే పట్టుకుంటాను. అవన్నీ వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు అయితే ఉడికించుకున్నాను. కారం అవన్నీ కూడా ముక్కలకు పట్టి మంచిగా ఉడుకుతుంది కదా. ఆలోపు అయితే కొత్తిమీరని కట్ చేసేసుకున్నాను. మరొకసారి మూత తీసుకొని ఒక టీ గ్లాసుడు అయితే వాటర్ యాడ్ చేశాను. ఎక్కువగా వాటర్ ఏమి వేయలేదు. కొన్ని మట్టుకి అలా అడుగున అంటుకపోతుంది కదా, అలా అడుగున అంటుకొని ఉండకుండా కొంచెం అయితే వాటర్ వేసుకొని కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని మరలా మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల మట్టుకే కుక్ చేశాను. అంతే, మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉందండి కర్రీ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత గిన్నెలు అయితే కొన్ని సింకులో వేసాను. పిల్లలకి బాలామృతం తినిపించిన గిన్నెలు, అలాగే కర్రీ చేస్తే మనం వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటాం కదా, అవి అయితే సింకులో వేసేసి కడిగేస్తూ ఉన్నాను. ఎప్పటికప్పుడే అయితే కడిగేసుకుంటాను. ఒకేసారి ఎక్కువ గిన్నెలు అయిపోతే మటుకైతే, చాలా గిన్నెలు అయిపోతే మళ్ళీ పిల్లలు ఏడుస్తారు కదా, అందుకనేసి అయితే కొన్ని అయితే ఇలా కడిగేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు కడిగితే మనకు కూడా ఈజీగా ఉంటుంది కదా అనేసి. సింక్లో గిన్నెలు ఉంటే మటుకైతే ఏం పని చేయాలనిపించదు అక్కడ వంట, అందుకనేసి అవి అయితే క్లీన్గా కడిగేసుకుంటున్నాను. ఆలోపు అయితే కర్రీ అయింది. అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.